సో వెబ్లోకి వెళ్ళడం హ్యాపీగానే ఉంది. ఐఎమ్ హ్యాపీ అండి, ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఇది కాలానికి మనం అంతా అడాప్ట్ అవ్వాలి. ఇప్పుడు మిగతా భాషల్లో ఎంత పెద్దవాళ్ళైనా రెండిట్లోనూ చేస్తున్నారు, హాలీవుడ్లోనైనా ఇప్పుడు మన నార్త్ ఇండియాలో అయినా. ఆ ట్రెండ్ డెఫినెట్గా ఇప్పుడు సౌత్లో కూడా వస్తుందని నా ఫీలింగ్ అండి, ఎస్పెషలీ ఫర్ సమ్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్. ఎందుకంటే మీ ఫ్యామిలీ ఎంటర్ అయిపోయారు. చైతన్య దూతా చేశాడు, వెంకటేష్ గారు, వెంకటేష్ బాబు చేశాడు, వెంకటేష్ బాబు అవును రానా చేశాడు, కరెక్టే. సో అడాప్ట్ అవ్వాలండి, కొన్ని సినిమాలు పక్కాగా థియేటర్కలే ఉండాలి, అవును, దాంట్లో సందేహమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా నెక్స్ట్ సినిమా మహేంద్రగిరి వారాహి, ఇట్స్ అ బిగ్ స్క్రీన్ ఫిల్మ్, యాక్షన్, అడ్వెంచర్, సూపర్ న్యాచురల్, విఎఫ్ఎక్స్ అవన్నీ ఉన్నాయి, సంతోష్ డైరెక్టర్, సంతోష్తో. సో అండ్ ఆ బడ్జెట్ రికవర్ అవడానికి కూడా థియేట్రికల్ అవసరం. సో యునో దాని క్యాల్కులేషన్స్ ఉంటాయి. బట్ దే ఆర్ సర్టన్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ యూ కెన్ ఈక్వలీ అప్రిషియేట్ ఈవెన్ అట్ హోమ్. మన హోమ్ థియేటర్లో కానివ్వనండి, మన ఇప్పుడు అవర్ టీవీస్ ఆర్ గెటింగ్ బిగర్, టీవీస్ ఆర్ గెటింగ్ బెటర్. ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ ఆల్సో లైక్ గెటింగ్ హోమ్ థియేటర్స్ అట్ హోమ్. సో దేర్ ఇస్ అ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అని నా ఫీలింగ్ అండి. ఇప్పుడు నేను థియేటర్కి కనీసం వారానికి 2-3 సార్లు వెళ్తాను. నేను 2-3 సార్లు 4 సినిమాలు బాగుంటే 4 సినిమాలకి వెళ్తాను థియేటర్కి. సో నేను థియేటర్లో సినిమా అయితే చూస్తారు, థియేటర్కి వెళ్తాను, థియేటర్లో కన్జ్యూమ్ చేస్తాను, ఇంట్లో నా హోమ్ థియేటర్లో కన్జ్యూమ్ చేస్తాను, నా ఫోన్ మీద కన్జ్యూమ్ చేస్తాను, నా ఐప్యాడ్ మీద కన్జ్యూమ్ చేస్తాను. యూజువల్ మీ ఫేవరెట్ థియేటర్? మై ఫేవరెట్ థియేటర్ ప్రాబబ్లీ హైదరాబాద్లో ఏఎంబి అండి, ఏఎంబి. ఇప్పుడు రెగ్యులర్గా వెళ్ళేది. ఆర్కేకి కూడా వెళ్తాను, ఎందుకంటే ఆర్కే ఇంటి దగ్గర కాబట్టి. బట్ ఏఎంబి అండ్ ఆర్కే ఆర్ మై ఫేవరెట్స్ అండి. సైలెంట్గా వెళ్ళి చూసేసి సైలెంట్గా ఎస్పెషలీ లైక్ మండే, ట్యూస్డే మార్నింగ్, వీక్ డే మార్నింగ్ షోస్కి వెళ్తాను. అప్పుడు ఎవరు ఉండరు అంటే కొంచెం తక్కువ ఫుట్ఫాల్ ఉంటుంది. నేను మార్నింగ్ షోకి వెళ్ళిపోతాను, ఒక హ్యాట్ పెట్టుకుని, మాస్క్ పెట్టుకుని నేను ఒంటరిగా వెళ్ళిపోతాను చాలాసార్లు. నాకు ఆ హ్యాబిట్ చిన్నప్పటి నుంచి ఉంది నాకు. ఎందుకంటే నేను ఒంటరిగానే వచ్చాను. నాకు అర్థమైంది, మీ ఫ్యాన్ మీ చేతితో పట్టు, మీ ఫోన్ మీ చేతితో పట్టినప్పుడే ఇక్కడ కూడా ఒంటరిగా వచ్చాను. నాకు అలవాటు ఉందండి, నా కంపెనీ షూటింగ్లో నాకు ఒక నా డ్రైవర్ తప్ప ఐ డోంట్ హ్యావ్ అ పర్సనల్ మేకప్ మ్యాన్, ఐ డోంట్ హ్యావ్ అ పర్సనల్ ఆంటరాజ్ అట్ ఆల్. నాకు ప్రొడ్యూసర్ ఏమిస్తే నేను వాట్ ఎవర్ దే గివ్ మీ ఐ యూటిలైజ్. ఐఎమ్ క్వైట్ సింపుల్. నా చేతిలో నా బ్యాక్ ప్యాక్ ఉంటే చాలు, నా బ్యాక్ ప్యాక్లో నా అన్ని సామాన్లు ఉంటాయి. ఐఎమ్ వెరీ సెల్ఫ్ సఫిషియంట్ అండ్ వెరీ లో మెయింటెనెన్స్. వెల్ ప్లాన్డ్. అంటే డెస్టినీ అనేది నమ్ముతారా? డెస్టినీ I don't I believe in luck andi, luck, destiny. No, I believe in destiny. I don't know how to define it, but yeah, there is this thing called luck and destiny, like in every profession, whether it's acting, కొన్ని స్క్రిప్ట్లు మనకి రావటం ఒక అదృష్టం, అదే స్క్రిప్ట్ వేరే ఆర్టిస్ట్కి వెళ్ళొచ్చు, లేకపోతే రాకపోవచ్చు, లేకపోతే ఆ మార్పులు చేయొచ్చు. సో డెఫినెట్లీ ఏమంటారు, ఇంగ్లీష్లో ఒక పదం ఉంది కదా, వెన్ ద స్టార్స్ అలైన్ అని, లైక్ అన్నీ కలవాలి, దట్స్ వెన్ లైట్నింగ్ స్ట్రైక్స్.